అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది, దీన్ని తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్న పరిస్థితి. సో మీకు గుర్తుందో లేదో, బహుశా దుర్గాప్రసాద్ శాస్త్రి గారు, మీకు సమరసత సేవా ఫౌండేషన్ అని ఒకటి ఉంది. సో అది ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. మహనీయులు పివిఆర్కే ప్రసాద్ గారు అప్పట్లో దీన్ని స్టార్ట్ చేశారు. తర్వాత కొంతమంది దానికి ఇప్పుడు దాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పని జరగాలనే ఉద్దేశంతో 2022లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో 1342 ఆలయాలు ఆ సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా నిర్మించడానికి అవసరమైనటువంటి ఇచ్చారు. ఆ సేవా ఫౌండేషన్ పర్యవేక్షణలో నిర్మించడానికి 320 దేవాలయాలకి వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుమతులు లభించినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ మరి ఒక ప్రైవేటు వ్యవస్థ, ఒక ప్రైవేటు సంస్థ వాళ్ళు పర్యవేక్షించేదానికి ఆదేశాలు జారీ చేసిన దానికేమో పారదర్శకత, కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్లను ఇందులో ఇన్వాల్వ్ చేస్తే మాత్రం తప్పు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, సమర్కృత సేవా సమర ఫౌండేషన్కి ఆలయాలు 1300 ఇచ్చారు. 320 గ్రౌండింగ్ అయిపోయి దాదాపు పూర్తి అవుతున్నాయండి. అది ఒక ఆర్గనైజేషన్ టీటీడీ తీర్మానం చేసింది. తీర్మానం చేసి ఆ ఫౌండేషన్కి ఇచ్చారు. ఆ ఫౌండేషన్ నిజాయితీగా నిబద్ధతగా పనిచేసింది. ఇప్పుడు పనిచేయలేదంటే ఇప్పుడు పోదాం పండి ఆలయాలు కానీ వాళ్ళు కట్టిన ఆ ఫౌండేషన్ కట్టినటువంటి నేను పనిచేయలేదు అనలేదు. ఎస్ మీరు అదే అర్థం చేసుకోవాలి. ఒక ప్రైవేటు సంస్థ పారదర్శకతతో పనిచేస్తుంది అనుకున్నటువంటి ప్రైవేటు సంస్థకి టీటీడీలో ఒక నిర్ణయం చేసి ఎత్తుకొని పోయి వాళ్ళకి పనులు అప్పగిస్తే ఏమో రైట్, కానీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల కోఆర్డినేషన్ తోటి కలెక్టర్లు ఆ పనులు పర్యవేక్షిస్తే తప్ప. ప్రజాప్రతినిధులు దాన్ని పర్యవేక్షణ చేయకూడదు, జిల్లా యంత్రాంగం పని చేయకూడదు, కేవలం వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల ద్వారా చేస్తేనే అది కరెక్ట్ వాళ్ళకి.